హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. ఈరోజు నేను అరటికాయ ఫ్రైని ఎలా సింపుల్గా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా మనం అరటికాయల పైన తొక్క తీసేసి వాటిని ఇలా వాటర్లోనే వేసుకోవాలి. లేదు అంటే బ్లాక్గా అయిపోతాయి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసి ఉంచుకోండి. అరటికాయ ఫ్రై చేసుకోవడానికి ఇలా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, సాయి మినపప్పు, ఒక ఎండుమిరపకాయని ఇలా తుంచి వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు, అలానే ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసి ఇలా మిక్స్ చేయండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ఇలా దంచి పెట్టుకున్న 5 లేక 6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసుకొని ఇలా వాటి ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో ఒక పావు టీ స్పూన్ లేదా హాఫ్ టీ స్పూన్ మనం తీసుకునే అరటికాయ ఫ్రై క్వాంటిటీకి తగ్గట్టు పసుపుని యాడ్ చేయండి. పసుపు అనేది ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలపండి. కలిపాక ముందుగా మనం కట్ చేసి వాటర్లో వేసుకొని ఉంచుకున్న అరటికాయ ముక్కల్ని ప్యాన్లో వేసేసి మొత్తం పసుపు అంతా కలిసేటట్టు మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేయటం వల్ల అరటికాయ ముక్కలు అనేవి మనకి త్వరగా మగ్గిపోతాయి. సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా ఒకసారి మళ్ళీ కలపండి. అరటికాయ మనకి త్వరగా కుక్ అవుతుందండి. సో ఎక్కువ టైం తీసుకోదు. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టినప్పుడు ఇలా దగ్గరుండి కలుపుతూ ఉండాలి. అదే స్లో ఫ్లేమ్లో పెడితే మనం ఎక్కువ శాతం కలపాల్సిన పని లేదు. అప్పుడప్పుడు చూసుకొని మిక్స్ చేసుకోవచ్చు. కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టి చేస్తే బెటర్ అనమాట. మనకి త్వరగా అయిపోతుంది. అలానే మనకి పైన ఉండే లేయర్ కూడా క్రిస్పీగా వస్తుంది. లోపల మనకి సాఫ్ట్గా మగ్గి ఉంటుంది. ఇలా మనం అంతా కూడా చక్కగా ఫ్రై చేసుకున్నాక ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలానే ఒక 2 పచ్చిమిరపకాయల్ని ఇలా చీలికలుగా కట్ చేసి వేసుకోండి. మనం ఉల్లిపాయ ముక్కలు కానీ ఈ పచ్చిమిర్చి చీలికలు కానీ ఇది హాఫ్ వరకు కుక్ అయ్యాక వేయడం వల్ల ఎక్కువ మనకి ఉల్లిపాయలు మాడిపోకుండా ఎక్కువ ఫ్రై అయిపోకుండా కరెక్ట్గా ఫ్రై అయ్యి మనకి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అదే మనం స్టార్టింగ్లో వేస్తే ఈ ఆనియన్స్ అనేవి మనకి కనిపించవు. బాగా రెడిష్గా కానీ బ్లాకిష్గా కానీ కనిపిస్తాయి. ఇలా మనం మధ్యలో వేసుకుంటేనే పర్ఫెక్ట్గా తినేటప్పుడు బాగుంటుంది. ఆనియన్స్ వేసాక ఒకసారి ఇలా బాగా కలపండి. ఈ ప్రాసెస్లో చేయడం వల్ల అరటికాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. తినని వాళ్ళు కూడా చక్కగా తింటారండి. ఇలా మనం మిక్స్ చేసుకున్నాక ఇందులో సరిపడా కారాన్ని యాడ్ చేయండి. మీరు తినే కారానికి తగినట్టు వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ అలా ఉంచేస్తే మనకి క్రిస్పీగా అలానే సాఫ్ట్గా ఉండే అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టైనా మీరు ఉంచవచ్చు మూత పెట్టేసి. లేదు అంటే మీడియం ఫ్లేమ్లో కానీ ఇలా హై ఫ్లేమ్లో కానీ పెట్టి ఇలా దగ్గరుండి కలుపుతూ ఉండేటట్టు అయితే ఇలా చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై సింపుల్గా ఇలా తయారు చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలానే శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, టేక్ కేర్.